నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ 3-4 ఇండస్ట్రీస్లో లైఫ్ స్టాక్లో ఫస్ట్ డైరీని లాజికల్గా ఎట్లా తీసుకుపోవాలి, ఫాడర్ సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అనిమల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా మొబైల్ క్లినిక్స్ పెట్టాలి, అల్టిమేట్గా ఏ ఎనిమల్ కూడా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి సెక్స్ ప్రిఫరెన్షియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏమేమి చేయాలనో అవన్నీ వర్కౌట్ చేస్తాం. అదే సమయంలో ఫాడర్లో డీసెంట్రలైజేషన్, ఊర్లోనే ఒక డాక్రా సంఘానికి ఇచ్చి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఫాడర్ డెవలప్ చేసి దాంట్లో వాళ్ళకు కూడా ₹10 ఉపాధి కలిగి వాళ్ళు ఇంటింటికి ఎత్తకపోయి అందరికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అదే మరి కాన్సన్ట్రేట్ ఫాడర్ ఉంటే, ఫీడ్ ఉంటే అది కూడా సప్లై చేస్తాం. ఎట్లా చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మిషన్ మిల్కింగ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈజీగా చేయడానికి ఇప్పుడు రాను ఇది యాక్టివిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు కొంతమంది పశువులు పెంచుకోగలుగుతున్నారు కానీ మెషిన్ మిల్కింగ్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అనుకో గ్రూప్ పెడితే ఒక 20-30 ఎనిమల్స్ ఉంటే వాళ్ళే పిండేస్తారు. అప్పుడు నేరుగా వచ్చి డైరీ వాళ్ళు తీసుకెళ్తారు. సో దట్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో వస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వస్తే చాలా ఈజీ అవుతాయి. దానివల్ల మనకందరికి కూడా లైఫ్ ఈజీ అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ వర్క్షాప్ వల్ల చాలా వరకు క్లారిటీ వచ్చింది. మనస్ఫూర్తిగా అందుకే నేను అన్నీ రాసుకున్నాను. మళ్ళీ ముందు నేను మర్చిపోకూడదు. నేను ఇప్పుడు అన్నీ చెప్పాను. మా వాళ్ళు మళ్ళా ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఆ ఫైల్ నాకు పెట్టి ఆ ఫైల్ అమలు చేసే బాధ్యత, లాస్ట్ మైల్లో మళ్ళీ బెనిఫిట్ వచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా, మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉందో, ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. P3 వెల్త్ క్రియేషన్, P4 పూర్ పీపుల్ ఎంపవర్మెంట్. ఈరోజు సంపద అనేది కొంతమందికే పరిమితం అవడం కరెక్ట్ కాదు. నేను 24 గంటలు పనిచేసేది డబ్బులుండవడం కోసం కాదు, సమాజం కోసం.